ముందస్తుగా రేపటి నుంచి రాష్ట్రంలో పండగ వాతావరణం, మన పండగల్లో ముఖ్యమైన పండగగా మనం పరిగణిస్తున్న సంక్రాంతి పండగ జరుపుకునే సమయం దగ్గరకు వచ్చింది. ఈ సందర్భంగా అందరికీ కూడా మొట్టమొదటిగా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కందుకూరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా సుఖమగమ జీవితాన్ని వాళ్ళు అనుభవించాలని, సంతోషంగా కుటుంబ సభ్యులతో దీన్ని జరుపుకోవాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా కొన్ని విషయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలని మీతో పంచుకోవాలని, తద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతోటి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏదైతే మనం ఇప్పటి వరకు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల వరవడిని ఒకసారి మనం పరిశీలన చూస్తే, దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాల పెద్ద ఎత్తున జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే గుర్తించబడిందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తూ, దీనిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల కాలం దగ్గరికి వస్తూ ఉంది. ఎక్కడ ఈ సంక్షేమ రంగాన్ని కుంటుపడనీయకుండా తనదైన శైలిలో చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీల్లో 98% నెరవేరుస్తూ ఈరోజు ప్రజలకు అందిస్తున్న విషయాన్ని మీ దృష్టికి మరోసారి తీసుకొస్తున్నాం. అవ్వదాతలకు ఇస్తున్న పెన్షన్ కార్యక్రమం కానివ్వండి, ఇదేదో ఆషామాషా కార్యక్రమం కాదు. ఇది సుమారు 24,000 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెడుతూ వృద్ధులైన వారికి అండగా నేను ఉంటానన్న ఒక భావాన్ని కలగజేస్తూ, వితంతువులైన వారికి నేను సోదరుడిగా మీ కుటుంబంలో మమేకమై మీకు సహాయకారిగా ఉంటానన్న చెప్పిన విషయం కారణించి, అలాగే దివ్యాంగులకి ఒక సోదరుడిగా ముందుకొచ్చి నిలబడి వారి జీవితాల్లో కొంతమేరకు ఆర్థిక భరోసాల్ని వెలుగుల్ని నింపుతున్న వ్యక్తిగా మీకు ఈ కార్యక్రమాలు జరుగుతున్న తీరుతెన్నులన్నీ కూడా తెలుసు. ఏది ఆలస్యమైనా ఆలస్యం కాకుండా 1వ తారీఖు నాటికి ఖచ్చితంగా ఈ పింఛన్ల కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరుతన్నులు. దీనికి గాను ముఖ్యమంత్రి గారు తను నమ్మిన వాలంటీర్ వ్యవస్థ విధానం, ఆ వ్యవస్థ పనిచేస్తున్న తీరు, ఈరోజు అనేక రాష్ట్రాలు ఆ వ్యవస్థని ప్రవేశపెట్టుకోవాలని ఆలోచిస్తున్న విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే గతంతో పోల్చుకున్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలని గతంలో చేస్తామని చెప్పి చేయలేకపోయిన విధానాలు, మరి ఈరోజు ఒక పక్క చెప్పిన కార్యక్రమాల కన్నా అదనంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న కార్యక్రమం సుమారు 2,30,000 కోట్ల రూపాయల పైచిలుకు ఇప్పటి వరకు కూడా వివిధ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజానీక మా కుటుంబంలో ఉండే చదువుకుంటున్న బిడ్డల కాడి నుంచి, వ్యవసాయం చేస్తున్న సోదరుల కాడి నుంచి, చేతి వృత్తులు చేస్తున్న సోదరుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ ఈ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది పేదవాడికి, ఆర్థికంగా బలమైన వారికి మధ్య జరుగుతున్న యుద్ధం. దీంట్లో కులాలకి, మతాలకి, వర్ణాలకి, వర్గాలకి ప్రమేయం లేకుండా కేవలం ధనికులకైనా వారికన్నా దిగువ స్థాయిలో బతుకుతున్న పేదవారికి మధ్య జరుగుతున్న పోరే రేపు 2024 ఎన్నికలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, పేదలకి అండగా నిలబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆదరించాల్సిన ఆవశ్యకతని ఒకసారి గుర్తుకు చేసేదానికి ఈ యొక్క సమయాన్ని తీసుకోవటం జరుగుతూ ఉంది. పేదలకు సంబంధించి వాళ్ళకి ఇంటి స్థలాల విషయంలో అయితేనేమి, గృహ నిర్మాణ విషయం అయితేనేమి, అసంపూర్తిగా ఉన్న టిడ్కో గృహాలని సంపూర్ణంగా అన్ని వసతులతో పూర్తి చేసే కార్యక్రమం అయితేనేమి, ప్రతి ఇంటికి నీటి కుళాయిలను ఇచ్చే కార్యక్రమం ఒక పక్క జయజయం కింద శరవేగంగా జరుగుతున్న కార్యక్రమాలు అయితేనేమి, నాడు నేడు కింద పేద పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల రూపురేఖలను సంపూర్ణంగా మారుస్తూ, అలాగే ఆ బిడ్డలకు సంబంధించిన
భవిష్యత్తు బాగుండాలని గోరుముద్ద లాంటి కార్యక్రమాలను తీసుకువచ్చి చక్కటి పోషక విలువతో ఆహారాన్ని అందిస్తున్న కార్యక్రమాలు, అలాగే ముఖ్యమంత్రి గారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా తూచా తప్పకుండా క్రమ పద్ధతుల్లో సమాన వాయిదాల్లో ఏదైతే చెల్లింపులు చేస్తామని చెప్పారో, కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా తట్టుకొని దేశం అలాగే ప్రపంచమే ఆర్థిక మాంద్యంతో ఉన్నప్పుడు కూడా వెరవకుండా ఇక్కడ తను చెప్పిన కార్యక్రమాల్ని అందజేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిణామాలని మనం చూస్తే నేను ఒక్కడనే పోటీలో ఉంటాను అని చెప్పిన మాట, నాకు పొత్తులతోటి వాటితోటి ప్రమేయం ఉండదు, నేను ఏకాకిగానే మా పార్టీ ముందుకు వస్తుందని చెప్పిన ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియచేస్తూ,